शांताय महावंदनां भवे सर्वकर्म साक्षात् यावदेव पूजन कर्तयामि दीपाराधना समुद्रस्तुतिस्तंतु कर्म रक्षणार्थं मन्मार्चन अद्रवबंधनं श्री महाममोपत्याय दुर्दक्षाय श्री परमेश्वर वैदर्दन स्वयंमूर्ते श्री महाराज्ञाय प्रवर्तन मानस्य अतिमिश्रति द्वादश कल्पसहित वैष्णवमंतरं कलियुग भार्य जम्बुस्फेरवर्त खंडे वर्त विष्णु अस्मत् वर्तमाने भाग चंद्रमा संवत्सर विश्ववर्षं संवत्सर विश्वमात्र शिव नक्षत्र शिवयोगे ओंग्रं विशिष्टाय शुभदितो श्रीमन् गोत्रोभवस्य అరకే రావాలని కోరుకుంటాను అందరూ మనసు అనుకొని అన్నది ఇవాళ పుట్టినరోజు అన్న మంత్రి పదవి రావాలని చెప్పి అన్న కలిసి చెప్తున్నాం. ఓం శ్రీ సాంబశివాయ నమః. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా నేరెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాంబశివ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవితం అనుభవించాలని చెప్పి మరియు మరిన్ని ఉన్నత పదవిలో అవరోధించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం స్వామివారికి ప్రత్యేకంగా శ్రీ సాంబశివ దయ ఉంటే ఏదైనా సాధ్యమనే ఒక నమ్మకంతో మేము ఈరోజు వారు భవిష్యత్తులో మంత్రి పదవిగా వారు ఉండాలని చెప్పి మా నేరెళ్ళ గోవిందపల్లె ధర్మపురి ప్రాంత ప్రజల అందరి తరపున కూడా మేము ఈ సందర్భంగా ఈ సాంబశివ దేవుణ్ణి కోరుకున్నాం. అడవిలో వెలిసిన అందాల దేవుడు, కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు అని చెప్పి ఇక్కడున్న ప్రజల విశ్వాస నమ్మకం. కావున బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారు నిజంగా ఒక మంత్రి పదవిలో ఉంటే నిజంగా మన ధర్మపురి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, ప్రజల కోరికలు, ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు కూడా మా బీసీల పక్షాన కూడా బీసీల అభివృద్ధి కోసం, బీసీలలో రిజర్వేషన్ల పెంపు కోసం, బీసీల విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా ఈ సందర్భంగా వారిని కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎవరు సాహసించని విధంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే చట్టసభల్లో ముక్త కంఠంతో ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మద్దతులతో ఈరోజు చట్టసభల్లో 42% రిజర్వేషన్ను అమలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో బిల్లుకు ఆమోదం పంపారు. పార్లమెంటు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఆ బిల్లును కూడా వారు అమలు చేసే విధంగా ముందుంటే వారికి కూడా మేము త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ సంఘాల పక్షాన మంచి అభినందన సభ కూడా నిర్వహిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా రేపు రానున్న రోజులలో బీసీలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో కూడా విజయకేతనం ఎగరేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మా బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం కృషి చేస్తున్నందుకు వారికి మేమందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే సహకరించుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరికీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం నమ శివాయ. ఈరోజు మన యొక్క నేరెళ్ళ గోవిందపల్లె గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సదాశివ సాంబశివుని సన్నిధానంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు గౌరవ పెద్దలు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మరి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వండుకుంటూ మరి మన కాన్స్టిట్యున్సీ మన ధర్మపురి నియోజకవర్గం కాకుండా యావత్తు రాష్ట్రానికే వారి యొక్క అమూల్యమైన సేవలు ఇంకా మున్ముందు అందరికీ అందించాలి అని చెప్పేసి ఈ యొక్క సాంబశివుణ్ణి మనసారా కోరుకుంటూ ఈరోజు వారికి ప్రత్యేక సాంబశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఓం నమ శివాయ. లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా
ఈరోజు సాంబశివ టెంపుల్లో అభిషేకం చేయడం జరిగింది. వారికి ఇళ్ళవేళ సాంబశివుని ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాంబశివ దేవాలయంలో పూజలు చేయడం జరిగింది. నేరెళ్ళ గోవిందపల్లె ప్రజల తరపున ఈ శ్రీ లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా సాంబశివ దేవాలయంలో పూజ చేయడం జరిగింది. వారికి మంత్రి పదవి రావాలని, టెంపుల్ అభివృద్ధి కోసం పాటుపడతాడని మేము అభిషేకం చేయడం జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. अमोभारतमस्तदर्दक्षे धाराधरे परमेश्वर मध्यस्याधरे परमेश्वर प्रीत्यर्थं त्रिवजमनं भवरात्रिनामस्यादिमहेश्वरः प्रियप्राराधे प्रजवराहकलवेवयोस्तमन्तरे कलयुगे ब्रह्मपाले नमोद्वीपे भारतमहे भारतकण्ठे वेदोहत्कृतिभागे श्रीशैल महाक्षेत्रस्य कृष्णागोदावरीवमचक्रदेशे श्री साम्बसदाशिवस्वामिदेवालयं दिनो अस्मिन् वर्तमानव्यवहारेण प्रोवादिञ्चिदं वत्सराणां मध्ये श्री क्रोधीनां वत्सरे